విశాఖ ఎయిర్పోర్ట్ సేవలు నేటితో ముగియబోతున్నాయి. ప్రత్యేక అత్యవసర ల్యాండింగ్ కి మాత్రమే మినహాయింపు ఉంది. అర్ధరాత్రి నుంచి భోగాపురం ఎయిర్పోర్ట్ సేవలు ప్రారంభం కానున్నాయి. ఇక నేవీ ఆధ్వర్యంలోనే విశాఖ ఎయిర్పోర్ట్ కార్యకలాపాలన్నీ కొనసాగుతాయి. 4.5 దశాబ్దాల పాటు సేవలు అందించింది విశాఖ ఎయిర్పోర్ట్. రోజుకు 40 విమానాలు, 10,000 మంది ప్రయాణికులు ఈ విశాఖ ఎయిర్పోర్ట్ నుంచి రాకపోకలు కొనసాగించేవారు. విశాఖ ఎయిర్పోర్ట్ ని మూసివేయడం కాస్త ఇబ్బందిగా ఉంది. డొమెస్టిక్ విమానాల్ని తిప్పాలి అంటూ ప్రయాణికులు విజ్ఞప్తి చేస్తున్నారు. అంటే ఈ రోజు నుంచి ఇక్కడ స్టాప్ అవడం ఎయిర్పోర్ట్ కొద్దిగా ఇబ్బంది. బట్ ఇంటర్నేషనల్ దగ్గర భోగాపురం వచ్చింది కాబట్టి అది కూడా ఓకే అండి. బట్ ఈ డొమెస్టిక్ ఇది కూడా రన్ చేస్తూ అది ఇంటర్నేషనల్ వరకు అది రన్ చేస్తుంటే మాకు కొద్దిగా ఇబ్బంది లేకుండా ఉంటుంది. దూరం 50 కిలోమీటర్స్ వరకు పెరిగిపోయింది డిస్టెన్స్, అది కొద్దిగా ఇబ్బంది. తర్వాత ఇప్పుడు రోడ్ ఫెసిలిటీ, ట్రాన్స్పోర్టేషన్ కూడా కొద్దిగా ఇబ్బంది. మేము అబ్బుదబ్బా నుండి ప్రజెంట్ ఈరోజు వచ్చాము. కానీ లోకల్లో కూడా డొమెస్టిక్ ఫ్లైట్ తిరగడానికి మన పాత విశాఖపట్నం ఎయిర్పోర్ట్ ఉంటే చాలా మంచిది. ఎందుకంటే లోకల్లో తిరుపతి, విజయవాడ ఇటు వెళ్ళాలంటే లోకల్లో ఉంటే మంచిదని. అలాగని భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి అది కూడా ఉంటే మంచిదని. ఎందుకంటే అటు శ్రీకాకుళం, విజయనగరం, ఒరిస్సా, బరంపూర్, రాయగడ వాళ్ళకు కూడా అందుబాటులో ఉంటుంది. 2 రన్ అవ్వాలని కోరుకుంటున్నాం.